ఓం గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం. హరి ఓం. భాగవతం చదువుకుంటున్నాము. భాగవతం ఎంతవరకు వచ్చామంటే ఆ గర్భంలోనే ప్రమాదం నుంచి రక్షిస్తాడు. ఆ బిడ్డ ఉత్తరకు పుత్రుడు జన్మిస్తాడు. ఆ బిడ్డను విష్ణుదూతుడనే పేరు పెడతాడు. అతను వీళ్ళు చెబుతారనమాట, పురోహితులు. ఆయన మహాభాగవతుడవుతాడు. ఈక్ష్వాకుని వలె ప్రజారంజకుడై పాలిస్తాడు. శ్రీరామచంద్రుని వలె దానశీలుడవుతాడు. తాత అర్జునుని వలె పరాక్రమశాలి ధనుర్ధారి అవుతాడు. అగ్ని వంటి ప్రచండుడు, సముద్రం వంటి గంభీరుడు, భూమి వంటి సహనశీలి అవుతాడు. బ్రహ్మ వంటి సమవర్తుడు, ప్రహ్లాదుని వంటి భక్తుడవుతాడు. కానీ బ్రాహ్మణ శాపవశాత్తు మరణం వస్తుంది. అది గ్రహించిన వాడై సర్వసంగ పరిత్యాగి ముకుంద నామరతుడై ఆత్మజ్ఞాన సంపన్నుడై విష్ణు సాయుధ్యం పొందుతాడు అని దైవజ్ఞులు చెప్పారు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే దర్శించాడు. ఆ దివ్య సుందరమూర్తి మళ్ళీ కనిపిస్తాడేమోనని ఆ గర్భంలో ఉన్నప్పుడే ఆ పరమాత్ముని దర్శించాడు కదా. పుట్టిన దాదిగా ఆ బిడ్డకు అందరి ముఖాలను ఎక్కడున్నాడు అని పరీక్షగా పరికించి చూస్తుంటాడనమాట. ఆయన మళ్ళీ కనిపిస్తాడేమో అందుకని అట్లా చూస్తున్నాడు కాబట్టే అతనికి పరీక్షిత్తు అని పిలుస్తున్నారు. ఆ పేరుతోనే ఆయన ప్రసిద్ధి చెందాడు. ఆయన పెరిగాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు, సద్గుణ సంపన్నుడై శ్రీహరియందు ఎంతో భక్తియుక్తుడై పరిపూర్ణుడయ్యాడు అని సౌనకాది ఋషులకు సూతుడు చెప్పాడు. తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు మరలి వెళ్ళుట. శ్రీకృష్ణుని అభిమత ప్రకారంగానే భీష్ముని ఉపదేశానుసారంగా యుధిష్ఠరుడు ధర్మయుతంగా రాజ్యపాలన చేస్తున్నాడు. అతనికి ప్రజల శ్రేయస్సే ప్రధాన కర్తవ్యంగా ఉంది. ప్రజలు ఐశ్వర్యాలు ఆనందాలతో ఆనందంగా ఉన్నారు. అంతటా శాంతి సౌభాగ్యాలు అన్నీ తాండవిస్తున్నాయి. ప్రియ బంధుజనుల అందరి కోరికను మన్నించి శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొంతకాలం ఉన్నాడు. కొంతకాలం ఉండమంటే వాళ్ళ కోరిక మేరకం కొంతకాలం ఉండి ఇప్పుడు ద్వారకకు మళ్ళీ వెళ్ళాలని సంకల్పించాడు. తాను వెళ్ళిపోవటం పాండవ సోదరులకు, కుంతి, ద్రౌపది, సుభద్రలకు, హస్తినాపుర ప్రజలకు ఎంతో వియోగం, ఎంతో బాధ కలిగిస్తుంది. ఆ కృష్ణ పరమాత్మ వెళ్తాననేసరికి ఆయన తెలుసు. వారికి నచ్చజెప్పి వాళ్ళని ఒప్పించి, అంటే వాళ్ళని మళ్ళా బాధ పెట్టకుండా పెద్దలకేమో ప్రణామాలు చేసి చిన్నవాళ్ళనేమో ఆశీర్వదించి ఆలింగనం చేసుకొని ఇంకా వాళ్ళని వేడుకొన్నాడు అనమాట. ఇంకా వాళ్ళకు వీడ్కోలు చెప్పి రథమెక్కి వెళ్తుంటే సుభద్ర, ద్రౌపది, కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, యుధిష్ఠిరుడు, యుయుత్సుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీమసేనుడు, దౌమ్యుడు అతని వియోగాన్ని భరించలేని వారై కొంతమంది వెంట వెళ్ళి త్వరలోనే వాళ్ళ వెనక ఆయన వియోగాన్ని భరించలేక వెనుకీడితే ఆయన రథం వెనక వెళ్ళి మళ్ళీ రాయ్యా, త్వరగా రాయ్యా శ్రీహరి అని కోరుతూ ఆనంద బాష్పదారులు కార్చుకుంటూ హతాశులై అక్కడే నిలబడ్డారు. ఎంతో బాధగా ఆనందం, ఇంకా మరీ బాధపడకుండా కన్నీళ్లతో ఆయన్ని పంపించి మళ్ళీ రాయ్యా అని అందరూ పురకాంతల రథంపై పుష్పవృష్టిని కురిపించారు. అర్జునుడు వెండి ఛత్రం పట్టుకొనగా ఉద్ధవ సాత్యకులు చామరలతో వీచుతుండగా మంగళవాద్యాలు మ్రోగుతుండగా సద్బ్రాహ్మణులు
సగుణ నిర్గుణ వర్ణనలతో ఆ పరమ పురుషుని స్తుతిస్తుండగా హస్తినాపుర వీధుల గుండా వాసుదేవుడు రథంలో వెళ్తున్నప్పుడు ఈ పురజనులందరూ రెండు వైపులా బారులు తీర్చి నిల్చొని స్తుతిస్తూ ఆ దివ్యమోహన సుందరమూర్తిని కన్నులార్పకుండా వీక్షిస్తూ తమలో తాము అనేక విధాలుగా ముచ్చటించుకుంటున్నారన్నమాట అందరూ. ఆ కృష్ణ భగవానుని గురించి ఆయన వెళ్తున్నాడని ఎంతో ముచ్చటించుకుంటున్నారు. ఈ సత్కీర్తిధాముడు తమ వంశమును అవతరించటం చేత యాదవ కులమంతా ఆయన అవతరించటం చేత యాదవ కులమంతా యాదవ కులమే పునీతమైపోయింది. ఈ పుణ్యమూర్తి వలన ఈ మధురాపురమే ఎంతో ఘనకీర్తిని పొందింది. ఈ పురుషోత్తముని భక్తితో దర్శిస్తూ ద్వారకావాసులు ధన్యులయ్యారు. ఆయన ఉంటానే ద్వారకావాసులు అందరూ ధన్యులయ్యారు. ఈ శక్తిమంతుని చండ శాసనం చేత భూమిపై దుండగలు లేకుండా పోయారు. ఈ భూమిపైన దుండగులే లేరు ఆయన ఉండటం చేత. మన్మథ బాణాలకు లోనైన గోపికలు ఈ జగన్మోహనుని ప్రేమించి తరించారు అని ఈ విధంగా ఇట్లా ఆయన గురించి ఆ కృష్ణ భగవానుని గురించి ముచ్చటించుకుంటున్నారు. శ్రీకృష్ణుడు తన వెంట వస్తున్న పాండవుల్ని పురజనులను వెనుకకు మరలింపజేసి ఇంక వెళ్ళండి తాను ముందుకు సాగిపోయాడు. వాళ్ళను వెనక్కు పంపించేసి ఇంకా పరమాత్మ ముందుకు సాగాడు. ద్వారకకు సమీపానున్న ఆ నర్తమండలం చేరగానే తన రాకను తెలియజేస్తూ పాంచజన్య శంఖాన్నూదారు. ఇంకా అక్కడ వాళ్ళకు ఆనందం. ఇంకా వాళ్ళు శంఖాన్నూదారు. ఆ శంఖనాదాన్ని విన్న ద్వారకవాసులందరూ పరుగు పరుగున ఎదురు వచ్చారు. కొందరు వీధులను ద్వారాలను ఇళ్లను తోరాలతో అలంకరించారు. స్త్రీలు వీధులను ముగ్గులతో అలంకరించి హారతులు ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఎదురు వెళ్ళిన వాడు ఆనంద సంతోషాలతో కృష్ణ వాసుదేవా ఇన్నాళ్లకు మరలి వచ్చావా, మాధవా మా భాగ్యమే భాగ్యము పాహిమాం ప్రభో అంటూ అందరూ గంతులు వేస్తున్నారు. మంగళ వాయిద్యాలతో జయనాదాలతో పూలబాటలు వేసి పురజనుల అందరూ ఆహ్వానించారు. పుణ్యకాంతులు హారతలిచ్చారు. గృహస్థులు పూజలు చేస్తూ కానుకలిస్తూ ఆరాధించారు. దేవకీ వసుదేవుడు, ఉగ్రసేనుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, బలరాముడు శంఖనాదాలు చేస్తూ వేదమంత్రాలు పఠిస్తూ ఎందుకెళ్ళారు. పరమేశ్వరుడు అందరినీ పరామర్శిస్తూ అందరూ ఎదురొచ్చేసి అందరికీ ఎదురొస్తే పరామర్శిస్తూ కొందరికి నమస్కరిస్తున్నారు. కొందరిని ఆలింగనం చేసుకొని కొందరితో చెలోక్తులాడి స్త్రీ పురుషుల బాలవృద్ధులను పండిత పామరులను అందరినీ ఉచిత రీతిని ఆదరించి అంటే ఎవరిని ఎలా పలకరించాలో ఎట్లా చేయాలో అని అట్లా అందరినీ పలకరించి అందరినీ ఆనంద సాగరంలో ముంచేశాడంట. మొదట దేవకీ వసుదేవులకు ప్రణామాలు చేశాడు. 6 సవతి తల్లులకు నమస్కరించి ప్రియాలాపనలు చేసి తరువాత నిజకాంతల గృహములకు వెళ్ళాడు. విరహాగ్ని చే తపించిపోతూ ఉప్పొంగిపోతున్న ప్రేమాతిశయముతో పరవశులయ్యున్న పత్నులందరినీ సంతృప్తిపరచి తరింపచేశాడు. ప్రకృతికి పరుడను మాయాధినాథుడను అయిన పరమేశ్వరుడు మానవ రూపమును ధరించిన వాడై మానవుని వలె సకల కార్యకలాపాల్లోనూ పాల్గొంటూ మానవ సహజమైన ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తూ మెలుగుతుండేవాడు. ఆ పరమేశ్వరుడే లీలామానుష రూపధారి అయి శ్రీకృష్ణుడిగా వెలసి భక్తుల్ని అనుగ్రహించి తరింపజేశాడు అని సౌనకాది ఋషులు సూతుడికి చెప్పాడు. తర్వాత ధృతరాష్ట్రుని చరమదశ. మహాభారత యుద్ధం జరక్కముందే ఒకనాడు ధృతరాష్ట్రుని కోరికపై కౌరవుల శ్రేయస్సును కోరి విదురుడు కొన్ని సలహాలు ఇచ్చాడు. ఆ సలహాలు నచ్చక దుర్యోధనుడు మహాత్ముడైన విదురుని నానా దుర్భాషలాడి నిండు సభలో అవమానించాడు.
ఇక తన సలహాలకు గాని తనకు గాని ఆ కొలువులో తావులేదని గుర్తించిన విదురుడు తన ధనుర్బాణాలను సభాద్వారము వద్ద విసర్జించి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. మైత్రేయ ముని వద్ద కర్మయోగాన్ని అనేక విషయాలలో జ్ఞానాన్ని సంపాదించి తిరిగి హస్తినాపురం చేరేసరికి మహాభారత యుద్ధం సంభవించి కౌరవులు నశించి యుధిష్ఠరుడు రాజు అయిన గాంధారి ధృతరాష్ట్రులు ధర్మజుని పోషణలో నుండటం జరిగింది. తిరిగి వచ్చిన విదురుని యుధిష్ఠిరుడు ఆయన సోదరులు ఎంతో ఆనందంతో ఆహ్వానించి ఆయనను సకల గౌరవ మర్యాదలతో సత్కరించారు. విదురుని ఎడబాటునకు బాధపడుతున్న వారందరూ అతని రాకకు మిక్కిలి సంతసించారు. అతడు దర్శించిన స్థలాలు విశేషాలను ఆయా స్థలాలలో ఉన్న తమ బంధువుల క్షేమ సమాచారములను గురించి తెలుపవలసినదిగా యుధిష్ఠరుడు విదురుని అర్థించాడు. ద్వారకలో సంభవించిన యదువంశ నాశనము, శ్రీకృష్ణుడి నిర్యాణములు తప్ప తక్కిన వివరాలన్నీ విదురుడు తెలియజేశాడు. విదురుడు అక్కడే కొన్నాళ్ళుండి మారుతున్న కాలగతిని గ్రహించి ఉన్నవాడు గనక ధృతరాష్ట్ర గాంధారులకు శ్రేయోమార్గం చూపాలనుకున్నాడు. మాండవ్యముని శాపం వలన యముడు భూలోకంలో దాసీపుత్రుడై విదురుడిగా జన్మించాడు. అందుచేత అతనికి జీవుల యొక్క మృత్యుకాలం తెలుసు. ధృతరాష్ట్రుని హితము కోరి అతడు ఒకనాడు ఇలాగా సంభాషిస్తాడు. ఓ మహారాజా, కాలం అతి శక్తివంతమైంది. దాని గతిని గాని చేష్టితాలు కానీ ఎవ్వరూ ఆపలేరు. కాలాన్ని ఎవ్వరూ ఆపలేరు, మార్చలేరు. ఒకప్పుడు కౌరవ సామ్రాజ్యము ధన కనక వస్తు పుత్ర సంపదలన్నింటితోనూ తొలతూగుతూ ఉండే మీ యొక్క స్థితి ఏమైంది? ఎలాగో కేవలం ప్రాణాలతో నుంటే చాలనుకునే హీన దశకు మీరు దిగజారిపోయారు. రానున్నవి ఇంకా దుర్భరమైన రోజులు. మార్గాంతరం ఆలోచించవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించండి. నీ కొడుకులు పాండవులను ఎన్ని బాధలు పెట్టారో నీకు తెలుసు కదా. నీ కొడుకులు పాండవుల్ని ఎన్ని బాధలు పెట్టారో నీకు తెలుసు కదా. వాళ్ళని చంపాలని ఇంటికి నిప్పంటించలేదా? వాళ్ళకు విషమేసి అన్నం పెట్టలేదా? వారి భార్య నిండు సభలో ఘోరంగా అవమానించలేదా? వారి ధనాన్ని రాజ్యాన్ని అపహరించి వారిని అపహరించి వారిని అడవుల పాలు చెయ్యలేదా? అలాంటి పాండవులే దయతల్చి మిమ్మల్ని పోషిస్తుంటే ఓ రాజా, పుట్టుగుడ్డి అయ్యుండి మహాభోగాలు పోయి బంధువులంతా చనిపోయి ముసలితనం పైపడి ఆలుమగలు దుఃఖంలో దుఃఖ నిమగ్నులయ్యుండి ఇంకనూ ప్రాణముల యందు ప్రీతి కలిగి దాయాదులను పట్టుకొని వేలాడవలసినంత విలువైనట్టిదా? అంత విలువైందా ఈ దేహము అని పుత్ర వ్యామోహముచే బిడ్డలకు ఆ పుత్రుల మీద ప్రేమతో ఆ బిడ్డలకు బుద్ధి చెప్పకుండా ఆ వినాశనం తెచ్చుకున్న గుడ్డివానికి ఇదిగో పిండాకుడు వండిపోయండి, మా మీద వచ్చి పడ్డాడు అని భీముడు దెప్పి పొడుస్తూ పెట్టిన తిండి తింటావా రాజా? దేహము శాశ్వతము కాదు, ఇది నశించునట్టిదని తెలుసుకో. దాని యందు మోహాన్ని తొలగించుకొని సన్యసించి ఇల్లు విడిచి వెళ్ళేవానికి సులువుగా ముక్తి లభిస్తుంది. కౌరవరాజా, అందుచేత నీవు ఎవ్వరికీ తెలియకుండా ఇల్లు విడిచి పారిపోవటం మంచిది. రానున్నది హీనమైన కాలము, అది మంచి ఆలోచనలను రానివ్వదు, భగవానుని యందు మనస్సు నిలువనివ్వదు అని చెప్పిన విదురుని హితవాక్కులను చాలా బాగా అర్థం చేసుకొని తన తప్పులు గుర్తించి వైరాగ్యం తెచ్చుకొని విదురుని సహాయంతో గాంధారి అనుసరించగా హిమాలయాలకి వెళ్ళిపోయాడు. అక్కడ యాగనిష్ఠుడై శ్రీహరియందు చిత్తమును నిలిపి
దేహత్యాగము చేశాడు. గాంధారి సహగమనం చేసింది. విదురుడు మళ్ళీ తీర్థయాత్రలు చేయసాగాడు. ప్రతి ఉదయము పెదతండ్రి పెద్దమ్మల దర్శనం చేసుకొని, పాండవులు వాళ్ళని దర్శనం చేసుకుని నమస్కరించి వచ్చే అలవాటు ప్రకారం వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళని ప్రేమగా పొద్దున్నే లెగిసి వాళ్ళని దర్శనం చేసుకునే అలవాటు ప్రకారం ధర్మజుడు సోదర సమేతుడుగా ధృతరాష్ట్రుని వసతి గృహానికి వచ్చాడు. వాళ్ళక్కడ లేరు. విదురుడు కూడా లేనందున ఆందోళన చెంది అక్కడే ఉంటున్న సంజయుని అడిగాడు. సంజయునికి కూడా వారి జాడ తెలియనందున ఏమీ పాలుపోక మిక్కిలి దుఃఖంతో కుమిలిపోయాడు. కొద్ది రోజులకు తుంబురునితో సహా నారదుడు అక్కడికి వచ్చాడు. యుధిష్ఠిరుడు వారిని ఆహ్వానించి సత్కరించి తన శోక కారణాన్ని తెలియజేశాడు. వాళ్ళంత ప్రేమగా చూసుకుంటున్నా వాళ్ళకి చెప్పకుండా అలా ఎక్కడికి వెళ్ళారు అని బాధగా ఉన్నారన్నమాట. త్రిలోక సంచారి అయిన నారదునికి తెలియంది ఏముంటుంది? గాంధారి ధృతరాష్ట్ర విదురుల గురించి అడిగాడు. నారదుడు ఇలాగ బదులు చెప్పాడు. ధర్మనందన, వృద్ధులు అందులో నిస్సహాయులు అయిన గాంధారి ధృతరాష్ట్రులు నీ యొక్క పోషణ సంరక్షణకులకు దూరమై ఎక్కడున్నారో, ఎటువంటి ఇక్కట్లకు ప్రమాదాలను ఎదుర్కొంటారో అని శోకింపక్కర్లేదు. వారిని నిన్ను సమస్త జీవరాశులను పోషించి సంరక్షించే ఆ శ్రీహరే. మానవుల మధ్య సంయోగ వియోగాలు ఆ పరమేశ్వరుని యొక్క లీలా విలాసాల చేత కలుగుతుంటాయి. నీవు చేయగలిగినదేదీ లేదు. మానవుడు అజ్ఞానముచే మోహ మమకారాలను పెంచుకొని సంయోగ వియోగాలకు చెలించిపోతున్నాడు. నీ యొక్క అండలేనిదే నీ వారైనా ఆ వృద్ధులు ఎలాగా జీవిస్తారని నీవు కుంగిపోతున్నావు. ఇది నీకు తగదు. ఈ చేతనాత్మకమైన జగత్తంతా తానే అయి దానిని ధరించి నియమించేవాడు పరమేశ్వరుడు. మీ పెద్ద తల్లిదండ్రులు హిమాలయ దక్షిణ సానువులోనున్న ఋషులు ఆశ్రమానికి చేరారు. అచ్చట గంగా సప్తస్త్రోతం అనే పేరుతో 7 పాయలై ఉన్నది. వారు అక్కడ కేవలం జలపానము చేసి ధ్యానమగ్నులై ఉన్నారు. కేవలం జలం తీసుకొని ధ్యానం చేసుకుంటున్నారు. ఇంద్రియాలను కోరికలను అన్నీ నిరోధించి ప్రాణవాయువును నియమించి సత్వరజస్తమో గుణాలకతీతులై శుద్ధ చిత్తముతో ధ్యానం చేసుకొనుచున్నారు. నేటికి 5వ దినమున వారు పరమాత్మను చేరుతారు. యోగాగ్నిలోని పెదతండ్రి భస్మమవుతాడు. అతని భార్య ఆ అగ్నియందే ప్రవేశించి భస్మమవుతుంది. వారు పొందిన సద్గతికి విదురుడు సంతసించి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు అని చెప్పి నారదుడు మళ్ళీ ఇలా అన్నాడు. కుంతీ కుమార, శ్రీహరి ఈ లోకంలో అవతరించిన దైవకార్యం ముగిసింది. ఇక కొద్ది దినాల్లో శ్రీకృష్ణుడు వైకుంఠ గమనానికి సిద్ధముగానున్నాడు. ఆయన నిష్క్రమించిన పిదప మీరంతా ఇక ఈ లోకంలో ఉండవలసిన పని లేదు. కాలగతిని ఎవ్వరూ ఆపలేరు. ఈ కాలాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీవు నీ భ్రాంతిని తొలగించుకొని నిశ్చింతగా వేచి ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ధర్మజుడు నారదుడు నిష్క్రమణ తరువాత ఆయన వాక్కులను మననం చేసుకున్నాడు. నారదుల వారు చెప్పిన ఆ మాటలన్నీ మననం చేసుకున్నాడు. రానున్నవి చెడ్డ రోజులని వ్యాకుల పడ్డాడు. భీముని పిలిచి ఇలాగన్నాడు. తమ్ముడా, శ్రీకృష్ణుని చూడటానికి అర్జునుడు వెళ్ళి 7 నెలలైనా అక్కడి నుంచి ఎలాంటి వర్తమానము లేదు. ఎవరు ఎలాగున్నారో కదా. నారదుడు చెప్పినట్లు అశుభకాలం దాపరించినట్లు సూచనగా ఘోరమైన ఉత్పాతాలు సంభవిస్తున్నవి. అనేకమైన అశుభ శకునాలు దర్శనాలు కనిపిస్తున్నాయి.
ప్రజలలో క్రోధము, లోభము, స్వార్థము, కౌర్యము, అసత్యము మొదలైన అవగుణాలు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య విశ్వాసం తగ్గిపోతుంది. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ప్రేమ, గౌరవాలు, గురు శిష్యుల మధ్య వాత్సల్య, శ్రద్ధ, భక్తులు, న్యాయశాస్త్రాల పట్ల ప్రజల గౌరవ విధేయతలు, ధర్మవర్తనము సన్నగిల్లుతున్నట్లు ప్రత్యక్ష నిదర్శనాలు కనిపిస్తున్నవి. విపరీత కాలం దాపురిస్తున్నట్లు తెలుస్తుంది. నారద మహర్షి చెప్పినట్లు బహుశా భూమి నుంచి శ్రీకృష్ణ భగవానుని పాదస్పర్శాభాగ్యము అంతరించినదేమోనని భయంగా ఉంది. రానున్న కాలం ఎలాగుంటుందో కదా అని వాపోయాడు. అప్పుడు ద్వారక నుంచి అర్జునుడు మరలి వచ్చాడు అని సౌనకాది ఋషులకు సూతుడు ఇలా చెప్పాడు. హరే కృష్ణ.